కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్. సో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ ఆల్సో ఫింగర్ రింగ్ కూడా తీసుకున్నాము. సో నెక్స్ట్ ఇది మ్యాచింగ్ బ్యాంగిల్స్. బ్యాగ్ లో ఆల్రెడీ పెట్టేసాను. ఒక పాల ప్యాకెట్ కూడా పెట్టాను. ఈ అమ్మాయి బంగారం రా, మావాడున్నాడే. వర్క్ కానీ ఎలాంటి డ్యామేజ్ లేదు. సో వర్త్ స్టిచింగ్ అన్న ఫీలింగ్ వచ్చింది. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో ఈ రోజు ఏంటంటే మా కజిన్ బొడుగుందనమాట. సో ఫ్యామిలీ ఫంక్షన్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కలవబోతున్నాము. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. కానీ ముహూర్తం వచ్చేసి మరి తెల్లారుజామున. సో ఇప్పుడు మేము బయలుదేరి వెళ్ళబోతున్నాం అనమాట. దానికోసం రెడీ అవ్వాలి, అన్ని అరేంజ్మెంట్స్ అవి కూడా చేసుకుంటున్నాం. అండ్ ఎస్పెషల్లీ మా నిశాంత వెళ్ళాలంటే చిన్న విషయం కాదు. వాడి బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ రెడీ చేసుకుని ప్యాక్ చేసుకుని వెళ్ళాలి. వాడి బ్యాగ్ కూడా ఆల్మోస్ట్ సర్దేశాను. కానీ ఇప్పుడు మా మమ్మీ ఏమో వాడికి ఫుడ్ క్యారీ చేసేస్తే బెటర్ అని చెప్పి ఫుడ్ అది కూడా రెడీ చేశారనమాట. ఇదిగో మమ్మీ, ఓ మమ్మీ లోపల ఉంది, చూపిస్తాను మా మమ్మీ ఏం చేస్తుందో. కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్. పప్పు, ముద్దపప్పు మా ఆడికి ఇష్టము. కందిపొడితో నంచుకుని, కరివేపప్పు పొడితో నంచుకుని పెట్టేస్తాను. ముద్దపప్పు తింటాడు, దగ్గర ముద్దపప్పు చేశాను. తర్వాత ఆలు కూర తింటాడు కదా. ఆలు కూర మా మమ్మీ బాగా చేస్తుంది, అందుకని ఆలు కూర కూడా బాగా ఇష్టంగా తింటాడు. ఇంకా రైస్ చేయడం చేశాను. లేదు, వాడైతే ఖచ్చితంగా తింటాడు. ఎందుకంటే నీ ఆలు ఎన్నిసార్లు తినలేదు, అందుకని ఆలు ఖచ్చితంగా తింటాడు. సో ముద్దపప్పు తింటాడు, ఆలు తింటాడు. అండ్ రైస్ ఉంది, పెరుగుందా? రైస్ ఉంది, టమాటా చారు పెట్టారు, తింటాడేమో అని. సో టమాటా చారు కూడా. ఈ మధ్య చారన్నం మీరు ఎలా పెడుతున్నారు? మా వాడు అసలు చారు పెడదామంటే కింద మీద పడుతున్నాను నేను తినిపించడానికి. వాడు మాత్రం అసలు చారు టేస్ట్ చేసి అని చెప్పి రియాక్షన్ ఇచ్చి ఆపేస్తున్నాడు అనమాట. ఓకే, సో దీంట్లో ఫుడ్ అంతా రెడీయా? ఫుడ్ అంతా రెడీగా ఉంది. వేడివేడిగా అన్నం పెట్టాను, ఇడ్లీ కూడా పెట్టాను. ఇడ్లీయా? ఓకే 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 పెట్టాను. సో ఓకే, వాడి బ్యాగ్ రెడీ. అండ్ ఫ్లాస్క్ లో వాడి పాల కోసం, పాలు కదా అంటే ఫార్ములా అవి తాగుతుంటాడు కాబట్టి ఫ్లాస్క్ లో వేడి నీళ్ళు రెడీ చేసేసుకున్నాను. అండ్ ఇదిగో పాల సీసాలు పెట్టేసుకున్నాను. పాల సీసాలు సెట్ కదా. ఇంకేమైనా అంటే నేను బ్యాగ్ ప్యాక్ చేసేసుకుంటాను. పాల పౌడర్ పెట్టావా? పెట్టాను, బ్యాగ్ లో ఆల్రెడీ పెట్టేసాను. ఒక పాల ప్యాకెట్ కూడా పెట్టాను. ఈ అమ్మాయి బంగారం రా, మావాడున్నాడే. అక్కడెక్కడ కాచుతావు తల్లి, ప్లీజ్ అమ్మా మమ్మీ ప్లీజ్. ఫంక్షన్ హాల్ లో పాల ప్యాకెట్ కాచాలంటే ఎలా కాస్తావు చెప్పు? ఏమోనే, వాడితో ఏం తింటాడో ఏం తాగుతాడో తెలియదు, అందుకని అన్ని ప్రిపేర్డ్ గా ఉండాలని. మా మమ్మీ బాగా ప్రిపరేషన్. ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్. నా షూటింగ్ లో కనీసం వాళ్ళు స్టవ్ ఉంటుంది మమ్మీ, ప్రొడక్షన్ సెటప్ ఉంటుంది మమ్మీ. ఫంక్షన్ హాల్ లో అంటే క్యాటరింగ్ వాళ్ళ దగ్గర ఉంటుందంటావా? యాక్చువల్లీ కదా, అక్కడ పక్కనే ఫంక్షన్ హాల్ పక్కనే మా చుట్టాల వాళ్ళ ఇల్లు కూడా ఉంది. జస్ట్ ఇన్ కేస్ ఏదైనా కాచుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా కూడా గబుక్కుని వెళ్ళి చేసుకుని రావచ్చు అనమాట. ఓకే, ఐ గాట్ యూ. లేచి లోపల మనం రెడీ అవ్వాలి. సరే, నేను రెడీ అయ్యి వస్తాను. నువ్వు చీర కట్టుకోవాలి అంతేనా? చీర కట్టుకోవాలి, నేను ఇంకా తయారవ్వాలి కొంచెం. సరే అయితే నువ్వు రెడీ అయిపో, నేను కూడా రెడీ అయిపోయి వచ్చేస్తాను. ఓకే. సో మా లిషు అయితే ఇంకా పడుకున్నాడు. వాడు లేచే లోపల నేనైతే గబగబ రెడీ అయిపోవాలి. వాడి బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను రెడీ అవ్వాలి. అండ్ నా శారీస్, వాడి డ్రెస్లు అవన్నీ కూడా మీ అందరికి చూపించేస్తాను. బట్ ఈ లోపల నేనైతే హెయిర్ వాష్ చేసేసుకుంటాను. అండ్ ఈ మధ్య ఏమో కానీ విపరీతంగా స్ట్రెస్ ఎక్కువైపోయింది. చెప్పుకోలేని స్ట్రెస్ అనమాట. ఈ స్ట్రెస్ వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది హెయిర్. విపరీతంగా హెయిర్ ఫాల్ అది అవుతుంది. సో మీరు కూడా నాలాగా ఎక్సెస్ హెయిర్ లాస్ అండ్ బ్రేకేజ్ తో స్ట్రగుల్ అయితే గనక ఇదిగో హియర్స్ మామార్త్ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనమాట. ఇదైతే అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేస్తుంది. సో ఇదైతే నాకు బాగా హెల్ప్ అయింది కాబట్టి నేనైతే యూజ్ చేసేస్తున్నాను. సో ముందైతే నేను షవర్ చేసేస్తాను. సో ఇందులో న్యాచురల్ గుడ్నెస్ ఆఫ్ రోజ్మెరీ అండ్ మేతిదానా ఉంది కాబట్టి ఇది హెయిర్ ఫాల్ అవ్వకుండా 93% రెడ్యూస్ చేసేస్తుంది అండ్ మేకింగ్ హెయిర్ స్ట్రాంగర్ అనమాట. ఇదిగో నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ డ్రై కూడా చేసేసాను అండ్ హెయిర్ కోంబ్ టెస్ట్ కూడా చేసేస్తున్నాను. సో ఎంత హెయిర్ అయితే వచ్చేస్తుందో చూద్దాం. అసలు హెయిర్ కాంబ్ చేస్తే హెయిరే రాలేదు, అసలు హెయిర్ స్ట్రాట్స్ ఏది కూడా రాలేదు. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇంతకు ముందు మామూలుగా కోంబ్ చేసుకుంటేనే ఇంత హెయిర్ వచ్చేసేది. బట్ ఇప్పుడు ఎంత కోంబ్ చేసినా కూడా అసలు హెయిరే రావట్లేదు. నో హెయిర్.
ఈ మధ్య నాకు మామా అర్త్ ప్రోడక్ట్స్ అయితే చాలా నచ్చేస్తున్నాయి అండ్ వాళ్ళు కస్టమర్స్ షేర్ చేసే కమెంట్స్ ని బట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ ని ఇంప్రూవ్ చేసేసుకుంటున్నారు అండ్ ప్రోడక్ట్స్ బెటర్ గా ఉండడం కోసం చేంజెస్ అన్ని కూడా చేస్తూ ఉంటారు. సో మీ థాట్స్ అన్ని కూడా షేర్ చేసేసేయండి. సో మీరు కూడా షాప్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ మామా అర్త్ ప్రోడక్ట్స్ అన్ని కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్ అండ్ నియర్ బై స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ నా కూపన్ కోడ్ లహరి 2025 యూస్ చేస్తే కనుక మీకు 20% ఆఫ్ కూడా వచ్చేస్తుంది ఓన్లీ ఆన్ మామా అర్త్ సైట్ అండ్ యాప్ అనమాట. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే ఈ ప్రోడక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను, క్లిక్ చేసి షాప్ చేసుకోండి. ఓకే, సో ఇంకా నేనైతే నా హెయిర్ అయిపోయింది కాబట్టి ఇక నేను నా శారీ అది కూడా చూపించేస్తాను. రెడీ అయిపోయి ఇంకా వెళ్ళాలి కూడా. సో శారీ చూసేద్దాం రండి. సో ఇదే నేను కట్టుకోబోయే శారీ అనమాట. ఇదైతే నాకు కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చి నేను తీసుకున్నాను. శారీ వచ్చేసి బనారస్ గ్యాలరీలో తీసుకున్నాను. ఈ చీర కుర్చీలు పెట్టడానికి అంటే బయట పెట్టడానికి మాత్రం నాకు ఇబ్బంది అవుతుందని ముందుగానే మొత్తం స్టెప్స్ అవి పెట్టేసుకుని ఫిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే బయట పెట్టుకోవడమే పెద్ద టాస్క్ చీర కట్టుకునేటప్పుడు. ఈ మడతలు పెట్టే ప్రాసెస్లో నాకు ఐరన్ చేసిన శారీ ఇదైతే నలిగిపోయింది. బట్ దట్స్ ఓకే. బట్ మొత్తానికి నా శారీ స్టెప్స్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ దీని బ్లౌజ్ అయితే నాకు ఇలా బుట్ట చేతులు కావాలని చెప్పి ఇలా డిజైన్ చేపించాను అనమాట. సో బుట్ట చేతులు ఇదంతా పెద్ద బుట్టలా వచ్చి దాని తర్వాత ఇలాగ కుందన్ వర్క్ ఇది వచ్చేసింది అనమాట. ఇది కూడా బాగా ఇష్టపడి చేయించుకున్నాను. సో ఇది డిజైన్. ఇదిగో సో బ్యాక్ సైడ్ నా బ్లౌజ్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు అసలైన పెద్ద టాస్క్, ఎందుకంటే శారీ ఇంత బాగుంది కదా, బ్లౌజ్ కూడా ఎంత బాగుంది. బట్ మా వాడికి గుచ్చుకుంటుందా అని డౌట్. బట్ ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి అసలు గుచ్చుకోవడానికి స్కోప్ ఉండదు. ఎందుకంటే ఇదంతా పూసలు కదా. సో పూసలు కాబట్టి వాడికి గుచ్చుకోదు. ఈ మధ్యనంతా అసలు నేను స్టోన్స్ వర్క్ చేయించడం మానేశాను. సో దట్ వాడికి గుచ్చుకుంటుందేమో అన్న టెన్షన్కి. ఇదైతే ఏం గుచ్చుకోవట్లేదు కాబట్టి సో మలేషియానికి అసలు ప్రాబ్లం కూడా లేదు. సో ఇది నేను ఇప్పుడు యూజ్ చేయబోయే జ్యువెలరీ అనమాట. సో ఇదైతే నేను ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీలో తీసేసుకున్నాను. సో లాస్ట్ టైం కూడా వేరే ఈవెంట్ ఉంటే అది అప్పుడు కూడా ఇదే యూజ్ చేశాను. అండ్ నా దగ్గర ఇమీడియట్గా హ్యాండీగా ఉండడానికి ఇంట్లో ఇదే పెట్టేసుకున్నాను అనమాట. ఏదైనా ఇమీడియట్ చక్కమని ఫంక్షన్స్ ఉంటే వేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పి. లేకపోతే ప్రతిసారి లాకర్కి వెళ్ళి తెచ్చుకుని అదంతా పెద్ద పని అయిపోతుంది, కష్టమని. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ కూడా ఇవి కూడా అక్కడే తీసుకున్నాను. సో తీసుకుని కూడా ఆల్మోస్ట్ చాలా కాలం అయింది. బట్ జ్యువెలరీ అంతా కూడా చాలా బాగుంది. సో నేనే ఇంత హడావుడి చేస్తున్నానంటే మా మమ్మీ ఇంకా హడావుడి చేస్తుంది. ఎంతైనా వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కదా, ఆ మాత్రం హడావుడి చేయాల్సిందే. సో మా మమ్మీ జ్యువెలరీ కూడా శారీ కూడా చూపించేస్తాను. ఇదైతే నా పెళ్లి టైంలో డిజైన్ చేయించిన బ్లౌజ్ అనమాట. అలా మంచి ఈవెంట్స్లోనే తీసి యూజ్ చేస్తూ ఉంటుంది. బట్ ఇప్పటిదాకా ఎలాంటి డ్యామేజ్ లేదు. బ్లౌజ్ మెటీరియల్ కానీ వర్క్ కానీ ఎలాంటి డ్యామేజ్ లేదు. సో వర్త్ స్టిచ్చింగ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పటిదాకా మామూలుగా వేరే బ్లౌజ్లు అవి చూసుకున్నా కూడా ఏదో ఒకటి పాడైపోతూ ఉంటాయి. బట్ ఇవైతే అసలు ఏమీ పాడవలేదు కాబట్టి అందుకని ఐ జస్ట్ ఫెల్ట్ మంచిగా బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాము, మంచి టైలర్కి ఇది చేయించుకున్నాము అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. కుందన్ వర్క్ కానీ ఇవన్నీ కానీ. సో ఇది డిజైన్. అండ్ ఇక్కడ అంతా కూడా ఫుల్ హార్స్ డిజైన్స్తో అవి చేయించాం లాస్ట్ టైం. పిచ్చ గ్రాండ్గా ఖర్చు పెట్టాం అప్పుడు. ఎంత మెయిన్ రెడీ అవ్వడానికి ఫంక్షన్ హాల్స్కి హడావుడి చేసాం. సో ఇదంతా బ్లౌజ్ డిజైనింగ్ అనమాట. సో మేము లిటరల్గా ఎలా ఉందంటే శారీ కొన్నప్పుడు మాకు ఒక రేట్ అయితే బ్లౌజ్ కుట్టించడానికి డిజైన్ చేయించడానికి కూడా మాకు అంతే రేట్ అయిందనమాట. అందుకని మాకు అయ్యి బాబాయ్ బ్లౌజ్ స్టిచ్చింగ్లు అంటేనే ఒక పెద్ద టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే శారీతో పాటు బ్లౌజ్ రేట్ కూడా అదిరిపోతుంది కాబట్టి. సో ఇదిగో ఇదే మా మదర్ శారీ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఐరన్కి ఇస్తున్నాను. ఐరన్కి ఇచ్చే ముందు శారీ అయితే చూపించేస్తున్నాను. సో అప్పుడు పెళ్లి టైంలో కదా, అందుకని నాకు ఇలాగ కావాలి అని చెప్పి స్పెసిఫిక్గా ఇలా డిజైన్ ఉంటే పెళ్లి టైంలో చాలా యూనిక్గా ఉంటుంది, గుర్తుగా కూడా ఉండిపోతుంది ఏ అకేషన్లో తీసుకున్నాం అని చెప్పి మా మదర్ స్పెసిఫిక్గా చెప్పి ఈ శారీ పిక్ చేశారనమాట నా పెళ్లి టైంలో. సో ఇదిగో ఇలా హార్సెస్ అవి వచ్చాయి కాబట్టి ఇక్కడ డిజైన్. సో ఇదే డిజైన్ బ్లౌజ్ మీద కూడా కావాలని చెప్పి అలా డిజైన్ చేయించుకున్నారనమాట. ఇదిగో ఇది మా మమ్మీ నెక్స్ట్ సెట్ అనమాట. సో తనకు కూడా స్టోన్స్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టము. సో అందుకని దీన్ని కూడా అక్కడే పిక్ చేసింది మమ్మీ. ఫస్ట్ మమ్మీ పిక్ చేశారు, దాని తర్వాత నేను కూడా ఓకే ఫైన్ నేను కూడా తీసుకుంటా అని చెప్పి నేను కూడా పిక్ చేశాను అనమాట. సో మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ ఆల్సో ఫింగర్ రింగ్ కూడా తీసుకున్నాము. సో నెక్స్ట్ ఇది మ్యాచింగ్ బ్యాంగిల్స్. సో దీని మీద కూడా ఇలాగ నెమలి డిజైన్ అది ఉంది. సో ఇది మ్యాచింగ్ బ్యాంగిల్స్ మా మమ్మీవి. అండ్ హియర్ కమ్స్ ద షో స్టాపర్ అనమాట. ఇది వచ్చేసి మా మమ్మీ వడ్డాణం. అసలు ఎంత చీర జ్యువెలరీ ఏం పెట్టినా కూడా ఒక వడ్డాణం పెట్టేసరికి చమక్కం అంటుంది. సో మా మమ్మీకి బాగా నచ్చి లక్ష్మీదేవిది ఉన్నది తీసుకున్నారనమాట. సో ఇది మా మదర్ వడ్డాణం. సో మొత్తం రెడీ అయిన తర్వాత మా మదర్ ఎలా ఉన్నారు కూడా ఫైనల్ ఫోటో కానీ వీడియో కానీ పోస్ట్ చేస్తాను, చూసేసేయండి. ఎలా ఉంది చెప్పేసేయండి. సో మేమైతే ముందుగా రెడీ అయిపోతాం అండ్ ఫైనల్ లుక్ కూడా చూపించేస్తాం.
తాత తాత వాడు మాటలు వచ్చేస్తాడు తాత అంటాడు, అమ్మమ్మ అంటాడు, అన్ని అంటాడు. అదే తాత నిర్మించి నా గ్లాసులు తీసి ఇసిరి కొడతాడు. నాకు పెట్టు. థ్యాంక్ యూ. నిశాంత్ 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 ఏంట్రా అలా సెటిల్ అయ్యో? కొడేసండ్రా లిషు లిషు కన్నా చి 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 చి. పెరిగాయినా కాకు ఇదిగో నేను తీస్తాను ఆగు. తీయాలా? ఓకే దా. ఉభయం వ్రతం సత్యం చ మే అమృతం చ మే. నిశాంత్ రారా లిషానేడి లిషానేడి ఓకే సో మా వాడితో అయితే అసలు హడావుడిగా అయిపోయింది. ఉన్నంతసేపు మేము రూమ్స్లో ఉండడం, లేకపోతే అటు ఇటు వాడితో పాటు తిరగడంతోనే అయిపోయింది మా ఫంక్షన్ అంతా కూడా. సో that's all about today's video guys. Hope you like it. Next time చేయాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతే ఇమీడియట్గా అయిపోయింది. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ ఉపయోగపడేది ఠంగ్ మరి కొట్టేసండి. రాజు లవ్ గైస్, టేక్ కేర్, బాయ్.